100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి గుండెపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోల లలితకుమారి, పోస్పాటి అతిథి గజపతిరాజు. ప్రముఖ ఎన్ఆర్ఐ ఉప్పలపాటి ఫౌండేషన్ అధినేత ఉప్పలపాటి వెంకటపతిరాజు గారు మరియు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ గారు చేస్తున్న సేవలను మంత్రి గుండెపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోల లలితకుమారి, అతిథి గజపతిరాజు కొనియాడారు. కొత్తవలస మండల మంగళపాలెం గ్రామంలో ఉప్పలపాటి ఫౌండేషన్ అధినేత ఉప్పలపాటి వెంకటపతిరాజు సహకారంతో తన భార్య ఉప్పలపాటి విజయశ్రీ జ్ఞాపకార్థం ఉప్పలపాటి విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ మరియు ఎన్ఆర్ఐ సబ్శాఖ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఎస్కోట ఎమ్మెల్యే కోల లలితకుమారి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపిల్లి రాము, ఎల్కోట మండల పార్టీ అధ్యక్షులు జొక్కాకుల మల్లినాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు కోరబిల్లి ఉపేంద్ర మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అని ఒక పెద్ద ఎత్తున 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలాంథ్రఫిక్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సర్వ్ విత్ ద స్మైల్ అనే కాన్సెప్ట్తో ప్రతి పేషెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ్రమం ఎన్విరాన్మెంట్లో ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తాం. క్యూర్ చేయని వాళ్ళకి పాలియేటివ్ కేర్ స్టార్ట్ చేసాం. దాంతో ఇంటికి వెళ్ళి పెయిన్ భరించలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందువలన ఇక్కడ వచ్చిన పేషెంట్లకి ఆ స్థితిలో ఉంటే ఇక్కడే హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి పెయిన్ లేకుండా ట్రీట్ చేసి ఎంతకాలం బతుకుంటే వాళ్ళందరికీ సేవ చేసి ఆల్మోస్ట్ ఒక ఆశ్రమంలాగా ఫుడ్ కూడా ఇక్కడే పెట్టి అన్ని సార్ చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ మేము ఆల్రెడీ సమకూర్చాం. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. మీరు వీలైతే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కీమోథెరపీ యూనిట్ చూడండి. అది ఎగ్జాక్ట్గా యూఎస్లో ఉన్న డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. పేషెంట్లకి బెడ్స్ బదులు రిక్లైనింగ్ చైర్స్ పెట్టి వాళ్ళు అక్కడ కన్వీనియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి ఇవి ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కస్టమ్గా తయారు చేయించాం. సో సార్ చెప్పినట్టు ఇది ఈరోజు ఆగిపోయింది కాదు, చాలా డెవలప్మెంట్ చేసే ఐడియాలు మా దగ్గర ఉన్నాయి. జగదీష్ బాబు గారితో సహకారంతో మేము ఇంకా అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ లాంగ్ టర్మ్ ఈ ఏరియాకి ఉపయోగపడి తయారు చేసి హాస్పిటల్ని మీకు సమర్పిస్తాం. రానున్న రోజుల్లో పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి 50% డిస్కౌంట్తో, ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా, ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండేటటువంటి వారికి కూడా బయట ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకి ఇచ్చి పూర్తిగా బెడ్, ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే, వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్టులు డయాగ్నోస్టిక్లకి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి విధముగా దీన్ని రూపొందిస్తున్నాము. ఇది మనం ఉచితంగా ఇస్తున్నాము కదా, వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదుకి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్, అమెరికా అంటే ఆస్ట్రేలియా వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటటువంటి కంపెనీలతోటి టైఅప్లు పెట్టుకొని రాజుగారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఎలాగైతే ఓపెన్ అయిందో దీని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే ఒక పారామెడికల్ కాలేజ్ మళ్ళీ 1 సంవత్సరంలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. 1 సంవత్సరం కాకపోతే ఇంకా తక్కువ సమయంలోనైనా కూడా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి, అలాగే పారామెడికల్ కాలేజ్ ఒకటి నిర్మాణం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే మాకు మెయింటెనెన్స్ ఇక్కడ ఉండేటటువంటి నర్సులకి వాటికి ఇచ్చేటటువంటి ఖర్చులు తగ్గించుకొని ఈ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చివరి దశల్లో వాళ్ళు పొందేటటువంటి ఇబ్బందులు అవి ఆయన స్వయంగా ఆయన చూశారు కాబట్టి ఆ బాధను తట్టుకొని
పేదలకి ఆ వైద్యం అందించాలి అనేటటువంటి గొప్ప మనసుతో మళ్ళీ అమెరికాలో 30 సంవత్సరాలు స్థిరపడిపోయినా ఇక్కడికి వచ్చి సుమారు 15 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు ఈ 70,000 ఎస్ఎఫ్టీ గల ఈ ఆసుపత్రి నిర్మాణం, ఇందులో ఒక అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్, అధునాతనమైనటువంటి ఐసీయూ, అధునాతనమైనటువంటి పాలియేటివ్ కేర్ సెంటర్, వీటన్నిటితో పాటు భిన్నముగా ఏ ఆసుపత్రిలోని మనం చూడలేని విధముగా ఒక మెడిటేషన్ సెంటర్ను కూడా, ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా రాజు